హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ జాబ్కి ఓన్లీ 10వ తరగతి పాస్ అయితే చాలు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అలాగే మేల్ అండ్ ఫీమేల్ కూడా అర్హులే. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇక వీడియోలోనికి వెళ్ళినట్టయితే నోటిఫికేషన్ వచ్చేసి అప్లికేషన్ రిసీవ్డ్ ఎప్పుడు చేసుకుంటారంటే 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మీరు చేసుకోవచ్చు గాయస్. మిగతా డేస్లో అయితే సెలవులు ఉంటాయి కదా, 11 నుంచి 15 వరకు అయితే హాలిడేస్ ఉంటాయి. ఈ డేస్లో కాకుండా మిగతా డేస్లో అప్లై చేసుకునండి. 7వ తేదీ లేదా 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, అలాగే 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ చేసుకున్న అభ్యర్థులు ఎప్పుడు షార్ట్ లిస్ట్ చేస్తారంటే జనవరి 28వ తేదీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు చేస్తారంటే ఫిబ్రవరి 5వ తేదీ ఫైనల్ మెరిట్ లిస్టు. మీ పేరు వచ్చిందంటే మీకు జాబ్ వచ్చినట్టే గాయస్. కాబట్టి అందరూ అప్లై చేసుకునండి. జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఏదైతే నోటిఫికేషన్ ఉందో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఆ యొక్క పోస్టులు అప్లై చేయడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లు చాలా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ బాగా చూడండి గైస్, సీరియల్ నంబరు 3 చూసుకున్నట్టయితే శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్. మీకు ఓన్లీ ఎస్ఎస్సి పాస్ అయితే చాలు, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. అలాగే ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అని, ల్యాబ్ టెక్నీషియన్ అని, పోస్ట్ ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అలాగే మాస్టర్ డిగ్రీ ఇన్ మెడికల్ కాలేజ్ టెక్నాలజీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు వొకేషనల్ అండ్ అలాగే 1 year అప్రెంటిస్షిప్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, మిగతా వారు కాదు. అలాగే ఇక్కడ శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు చూసుకున్నట్లయితే 38 పోస్టులు అయితే ఉన్నాయి. ఓన్లీ 10th క్లాస్ మాత్రమే అర్హత. కాబట్టి ఈ పోస్టులకు అందరూ అప్లై చేసుకునండి. ఈక్వలెంట్ క్వాలిఫికేషను పర్వాలేదు. గైస్, వీడియో పూర్తిగా చూడండి. ఎలా అప్లై చేసుకోవాలో, ఎక్కడికి పంపించాలో, ఏమేమి తీసుకోవాలో అన్నింటినీ చెప్పేస్తాను నేను. అలాగే ఇక్కడ ఎఫ్ఎన్ఓ పోస్టులు కూడా ఉన్నాయి, 20 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఫస్ట్ యాడ్ సర్టిఫికేట్ ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు అప్లై చేసుకునండి గైస్. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన ఏవైతే అర్హతలు ఉన్నాయో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకునండి. ఇంకా సెలక్షన్ విషయానికి వస్తే గాయస్, టోటల్ మార్క్స్ వచ్చేసి 100 అయితే ఉంటాయి. అంటే ఇక్కడ ఎగ్జామ్ అయితే ఏం లేదు, కానీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా 100 మార్క్స్కి ఏ వెయిటేజ్ వస్తాయో దాన్ని బట్టి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. 75% మీరు 10th అర్హతతో ఉన్నటువంటి స్టేషనరీ అటెండ్ కమ్ వాచ్మెన్ పోస్టులు అలాగే ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు అప్లై చేసి దానికి గాను 75% మార్క్స్ ఉంటాయి. సో ఈ విధంగా అయితే మనకు సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎలాంటి స్కిల్ టెస్టులు, ఇంటర్వ్యూలు అయితే ఉండవు. అలాగే ఇక్కడ COVID-19లో వర్క్ చేసి ఉంటారు కదా, ఒక 6 months లేకుంటే 8 months 8 months చేసి ఉంటారు కదా,
వాళ్ళైతే వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. కాబట్టి అప్లై చేసుకునండి, వీలైనంత మంది అప్లై చేసుకునండి. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 15 ఇయర్స్ ఉండాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఓకేనా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఫీజు విషయానికి వస్తే ఓసీ బీసీ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే 500 పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా 200 పే చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే, ముందుగా మీరు బ్యాంకులోకి వెళ్ళి డీడీ కట్టాలని వాళ్ళు చెప్తే వాళ్ళు మీకు ఒక పేపర్ ఇస్తారు. మీరు అన్ని అప్లై చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళే మీకు డీడీ కట్టేస్తారు. తర్వాత మీకు ఆ పేపర్ ఇస్తారు. ఆ పేపర్ని కూడా మీరు అటాచ్ చేయాలన్నమాట మీకు. అలాగే మీరు క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆఫీసు స్టేషనరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఆ పోస్టులకు గాను ఏవైతే క్వాలిఫికేషన్ ఉంటాయో ఆ సర్టిఫికేట్లు కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. తీసుకున్న తర్వాత ఆ క్వాలిఫికేషన్ సంబంధించి అలాగే ఎఫ్ఎన్ఓకి సంబంధించి ఆ పేపర్లు కూడా మీరు తీసుకొని మీ దగ్గర ఏవైతే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్లు ఉంటాయో వాటన్నిటిని మీరు పెట్టుకొని ఉండాలి. తర్వాత ఈ జాబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి గోదావరి డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. గోదావరి డిస్టిక్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు, మిగతా డిస్టిక్ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. గోదావరి డిస్టిక్ డిఎంహెచ్ఓ ఆఫీస్కి పంపించాల్సి ఉంటుంది.